హాయ్ అండి. ఆంధ్ర స్టైల్ తెలగపిండి ఎండు రొయ్యలు లేదా తెలగపిండి పచ్చి రొయ్యలు, పప్పు తెలగపిండి ఎవరికి తెలుసు కామెంట్ చేయండి తప్పకుండా. నేనైతే తెలగపిండి ఎండు రొయ్యలు కర్రీ చేశాను. ఆయిల్లో ఎండు రొయ్యలు మంచిగా వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా వేసి వాటిని కూడా దోరగా వేగనిచ్చిన తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అందులో వాటర్ వేసి వాటిని పొంగులు వచ్చే వరకు కూడా ఉడకనివ్వాలి. ఉడికినాక తెలగపిండి అయితే వేసేసుకోవాలి. తెలగపిండి వేసుకున్నాక చిన్న మంట మీదే ఉడకనివ్వాలన్నమాట. ఆ తర్వాత దీనికి తాలింపు కూడా చాలా అవసరం అండి. ఆ తాలింపులోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది అన్నమాట. కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే స్వీట్ ఉంటుంది తెలగపిండి అనేది. పక్కన చూడండి, ఇంకొక స్టవ్ పైన నేను ఒక చిన్న తాలింపు పెనం పెట్టి అందులో జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి వాటిని మంచిగా ఎగరించిన తర్వాత కూరలు అయితే వేసేసాను. ఆ కూర అంతా దగ్గర పడే వరకు కూడా మంచిగా ఎగరనిస్తే చాలు. ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, షేర్ చేయండి.